సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధాని మోదీ రాకకు ఉత్తరాంధ్ర సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ప్రధాని మోదీ ఉత్తరాంధ్రకు రాబోతున్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను గ్రాండ్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. అయితే ఇప్పటికే భోగాపురం వైభోగం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఇది ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఒక శక్తివంతమైన వేదిక అని కూడా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దీని చుట్టూ, అంటే ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఇది ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణంగానే చూడకూడదు, ఎన్నో విశిష్టతలతో కూడుకున్నటువంటి వేదికగా కూడా చెప్పాలి. ఇప్పటికే మనం చూసాం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది అత్యంత వేగవంతంగా దీని నిర్మాణం కొనసాగించి రేపు జాతికి అంకితం కాబోతోంది ప్రధాని మోదీ చేతుల మీదుగా. అయితే ఎకనామిక్గా ఎకోసిస్టమ్ ఎట్లా డెవలప్ కాబోతోంది, ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఏ రకమైన అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు ఆవిష్కృతమవుతున్న ఫ్యూచర్లో దీన్ని బేస్ చేసుకొని చుట్టూ డెవలప్ అవ్వబోతున్నటువంటి అనేక రంగాల్లో ఏ రకమైన అవకాశాలు ఉండబోతున్నాయి. సన్రే గ్రూప్స్ అధినేత రాజాబాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చూసినా ఒక చిన్న వ్యాపారం నుంచి మొదలై ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయన కొనసాగినప్పటికీ నిరంతరం ప్రకృతితో మమేకమవుతూ ఉంటారు. ప్రతి అభివృద్ధిని అదొక ఆయనకి దేవుడిచ్చిన వరమో ఏమో తెలియదు కానీ ముందే పసిగట్టేస్తారు అన్నట్టు ఇక్కడ ఫ్యూచర్లో ఒక అభివృద్ధి జరగబోతోంది, ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ముఖ చిత్రం మారబోతోంది అని వెరీ అడ్వాన్స్గా దాన్ని పసిగట్టగలిగినటువంటి వ్యక్తుల్లో రాజాబాబు గారు కూడా ఒకటి. సార్, చుట్టూ చూస్తే డెవలప్మెంట్, చుట్టూ మేమైతే ప్రకృతిని చూస్తున్నాం, మీరు మాత్రం డెవలప్మెంట్ చూస్తారు. సో ఏంటి సార్, ఏటీసీ కావచ్చు, ఏవియేషన్, ఇవన్నీ కూడా ప్రకృతితో పాటు మిగిలినవన్నీ చూస్తాం. ప్రకృతి అంటే సరిగ్గా ఫ్లైట్ ల్యాండ్ అవడం, సముద్రం మించి ల్యాండ్ అవుతుంది. మొత్తం కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్, ఒరిజినల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది. దీని తర్వాత ఇప్పుడు రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి అనుకుంటే ఎయిరో యూనివర్సిటీ వస్తుంది. ఎయిరో యూనివర్సిటీకి ఆల్రెడీ సైన్ చేశారు గవర్నమెంట్ తోటి. అది లండన్ తాలూకాళ్ళు ఎవరికో ఇచ్చినట్టుగా ఉన్నారు ఎయిరో యూనివర్సిటీ. ఇది కాక ఆస్ట్రేలియా నుంచి జేమ్స్ కుక్ అనే యూనివర్సిటీతో కూడా జిఎంఆర్ గారు సైన్ చేసినట్టుగా వార్తలు తెలుస్తున్నాయి. ఇంకొక 2-3 యూనివర్సిటీలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అది అంతవరకు జిఎంఆర్ ఎయిరో యూనివర్సిటీ గురించి. అలా ఒక 500 ఏకర్స్లో ఎయిరో హబ్ డెవలప్ చేస్తున్నారు. ఈ ఎయిరో హబ్ కూడా మంచి కంపెనీకి ఇచ్చారు, ఇంటర్నేషనల్ కంపెనీ మెకెన్సీకి ఇచ్చారు ఆ కన్సల్టెన్సీ. ప్రపంచంలో ఉన్న ఏవియేషన్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఇంజనీరింగ్ సెక్షన్స్ అన్నిటితోటి కూడా వాళ్ళు మాట్లాడి టైఅప్ చేసి జిఎంఆర్కి అప్ చెప్తారు. సో దానివల్ల ఏవియేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి ఇక్కడ. అంటే ఒక కన్సల్టెన్సీ లెక్క సార్? లేదు, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. చాలా స్పేర్ పార్ట్స్ అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్. 500 ఏకర్స్ అంటే ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ ఇంత పెద్ద ఏవియేషన్ కోసం ఇంజనీరింగ్ సెక్షన్. ఇట్ ఈజ్ నాట్ ఎంఆర్ఓ వేరే ఉంది, ఇది కాదు. ఈ ఏరియా అభివృద్ధిలో చాలా ఉపయోగపడుతుంది. చాలా ఫారిన్ కంపెనీస్ వస్తాయి. ఇది కాక మీకు దగ్గరలో గూగుల్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. రిలయన్స్ ఇక్కడికి 5 కిలోమీటర్ దూరంలో వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకి స్కూల్ కోసం జిఎంఆర్ గారు కూడా చిన్నమయ్య మిషన్ తాలూకా స్కూల్ కన్స్ట్రక్షన్ ఉంది. అది 3rd ఫ్లోర్ కంప్లీట్ అవుతుంది. ఇటువంటి అభివృద్ధులు చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే స్టెప్ బై స్టెప్ ఇంకా చాలా వస్తాయి. ఈ ముఖ చిత్రం ఒక 3-4 సంవత్సరాలు పూర్తిగా మారిపోతుంది. డేటా సెంటర్ ఎంత కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడికి? మహా అయితే 5 కిలోమీటర్లు మ్యాక్సిమం. గూగుల్ 20 కిలోమీటర్స్. ఎయిరో హబ్ ఆల్మోస్ట్ అటాచ్. ఎయిరో యూనివర్సిటీ 3 కిలోమీటర్స్. 5 స్టార్ హోటల్స్ ఒక 4, బిలో 5 కిలోమీటర్స్. ఇలాగ అన్ని డెవలప్మెంట్స్ చాలా వస్తున్నాయి. చాలా గ్రోత్ ఉంటుంది. మనకు తెలిసినవి కాక ఇంకా కొత్తగా వచ్చి కూడా చాలా ఉంటాయి. మంచి హౌసింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, మంచి హోటల్స్ వస్తాయి, రిసార్ట్స్ వస్తాయి, రెస్టారెంట్స్ వస్తాయి. చాలా గ్రోత్ ఉంటుంది. ఇది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కోకాపేట ముఖ చిత్రం ఎలా మారిపోయిందో, రూపాంతరం చెందిందో, ఆ రకమైన ఎక్స్పెక్టేషన్స్ భోగాపురం వైభోగం కూడా మారబోతోంది. మీరేమంటారు? ఇది సరిగ్గా సెంట్రల్ లొకేటెడ్ అండి.
ఒకవైపు శ్రీకాకుళం, ఇంకొక వైపు ఏమో విజయనగరం, విశాఖపట్నం, ఈ మధ్యలో ఉంది ఇది. అందువల్ల ఇది ఫ్యూచర్లో ఇది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే బ్యూటిఫుల్ రోడ్స్ ఒక కారణం. చాలా మంచి రోడ్లు తయారవుతున్నాయి. ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఒక 3 years ఎంతో పడుతుంది. ఆ టైం కల్లా మిగిలిన డెవలప్మెంట్ అంతా కూడా వచ్చేస్తుంది కంప్లీట్గా. ఇది ఉత్తరాంధ్ర కనెక్టివిటీని అంటే ఉత్తరాంధ్ర బేస్డ్గా వచ్చినటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ అక్కడక్కడ వింటున్నాము అంటే చాలా దూరం అయింది, విశాఖకు దూరం అయిపోయింది కదా, పక్క జిల్లాలో ఉంది కదా. బట్ ఈ ఎయిర్పోర్ట్ వేదిక అనేది ఉత్తరాంధ్ర కనెక్టివిటీని ఎట్లా పెంచగలుగుతుంది? అన్ని వైపులు ఉన్న రోడ్లు కనెక్ట్ అవుతాయి. సపోజ్ అనకాపల్లి ఉంది, అనకాపల్లి నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేలో వస్తారు, విజయనగరం వాళ్ళు 20 నిమిషాలు వస్తారు. కోస్టల్ కారిడార్ వచ్చేటువంటి వరకు కూడా విశాఖపట్నం వాస్తవులకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కోస్టల్ కారిడార్ ఒక 3 yearsలో వస్తుంది. ప్రస్తుతానికైతే గంభీరం నుంచి ఇచ్చారు రోడ్. అది 1 గంట 5 నిమిషాలు, 1 గంట 10 నిమిషాల్లో సిటీ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఇవి వచ్చిన తర్వాత అన్ని రోడ్లు కూడా భోగాపురం సెంటర్ చేసి దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్లన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో మంచి గ్రోత్ ఉంటుంది. సార్ ఒక్కసారి మనం ఎయిర్పోర్ట్ కి వెస్ట్ లో ఉన్నాం. అవును, ఎయిర్పోర్ట్ కి వెస్ట్ లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి మనకి ఏమేమి కవర్ చేస్తున్నాం సార్? జస్ట్ డీటెయిల్స్ మీరు చూస్తే ఏటీసీ టవర్ రైట్ సైడ్ ఉంది. ఏటీసీ టవర్ అది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇండియాలో ఇంత అందమైన ఏటీసీ టవర్ ఎక్కడా లేదు చూడండి కావాలంటేనే. ఇది కంప్లీట్గా ఆ ముగ్గులు డిజైన్ తోటి వచ్చింది. అలాగే కనబడుతున్న ఎయిర్పోర్టు సెంటర్లో ఉంది కదా, అది కూడా లోపల కూడా కంప్లీట్ ముగ్గులు, ఆంధ్ర తాలూకా కళలన్నీ కూడా, కల్చరు కళలు అన్నీ కూడా అందులో మమేకం ఇలా తయారు చేశారు. లోపల కూడా ఏటుకొప్పాక లేకపోతే గిరిజన కాఫీ లోపల అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కళలన్నీ కూడా అందులో ఉట్టుపడేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది సార్ ఇప్పుడు ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో డిజైన్ గురించి కూడా చాలా బాగా చర్చ జరుగుతోంది. ఏంటి ఈ కాన్సెప్ట్? న్యూ ఇన్నోవేటివ్గా ఉంది. ఖచ్చితంగా ఈ డిజైన్ గురించి మీరేమంటారు? అసలు ఆల్మోస్ట్ సముద్రంలో దగ్గరలో అటాచ్డ్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లాంటిది ఇది. అందువలన దీనికి ఆర్కిటెక్ట్ ఎవరో ఫ్లయింగ్ ఫిష్ డిజైన్ని డిసైడ్ చేశారు. అది కూడా నేల మధ్యలో వచ్చినట్టుగా డిజైన్ చేశారు. చాలా చాలా బాగుంటుందండి ఇది. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా సార్, ఆ కన్స్ట్రక్షన్ అదేంటి సార్? అది తాజ్ హోటల్ అండి. అది 160 rooms తాజ్ హోటల్. అది జిఎంఆర్ వాళ్ళది. తాజ్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మీరు అన్నట్టుగానే మరొక 3-4 ఏళ్లలో ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ వేదిక చేసుకొని ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతుంది అనటంలో ఎలాంటి డౌట్ లేదమ్మా అంటున్నారు. సో లాజిస్టిక్స్ కానీ, మెడికల్గా, ఆతిథ్య రంగం, వీటిలో కూడా ఎట్లాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి సార్? ఓన్లీ ఎయిర్పోర్ట్ నిర్మాణం కాకుండా చుట్టూ కూడా కోట్లాది రూపాయల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. చాలా వస్తాయండి. పర్టికులర్గా లాజిస్టిక్స్లో చాలా మార్పులు వస్తాయి. ఈ దగ్గరలో మనకి ఈ ఫార్మా ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ అవుతాయి. వేరే వేరే కంట్రీస్కి అన్నీ కూడా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి వెళ్తున్నాయి. అవి ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతాయి. అలా చాలా అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. అవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయండి. సార్ ఇప్పుడు మోదీ గారి రాక కోసం ఉత్తరాంధ్ర సిద్ధమవడం ఒక ఎత్తు అయితే, గ్రాండ్ వెల్కమ్ జరగబోతోంది. గిన్నీస్ రికార్డ్కి సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. 14,000 మందితో ఒకేసారి ధింస నృత్యంతో స్వాగత సుమాంజలి. మరొక వైపు మీరు చాలా నియరెస్ట్గా ఉన్నటువంటి నేబర్ కాబట్టి మీరు కూడా చాలా ఇన్నోవేటివ్ ప్లాన్ చేశారు మోదీ గారి రాక కోసం. మేము గ్రీన్ తోటి వెల్కమ్ చెప్పాము. రండి మోడీ గారు, రండి, మా ఆహ్వానాన్ని స్వీకరించండి, గ్రీన్ తోటి మీకు వెల్కమ్ చెప్తున్నాం. అలాగే అదే స్పాట్లో దింసా కూడా 13,000 మంది కళాకారులతోటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు గిరిజనులతోటి చేయించడం ఒకే ఏరియాలోని. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఉత్తరాంధ్ర వైభోగం ఎలా ఉండబోతోంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు మరింత శరవేగంగా పరుగులు పెట్టడానికి ఒక శక్తివంతమైన, ఒక బలమైన వేదికగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా వేదిక కాబోతోంది అని ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతల గురించి సుమన్ టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. సో మొన్న డాక్యుమెంటేషన్లో, ఫ్రంట్ ఎలివేషన్లో అసలు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంది, ఇన్సైడ్ కూడా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి
చూపించాం. ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ ఉన్నాం. సో వెస్ట్ సైడ్ చూస్తే వెరీ క్లియర్గా మనకి ఏటీసీ కావచ్చు, ఏరో హబ్ గురించి, అట్లానే తాజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి హోటల్, ఇట్లాంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఉత్తరాంధ్ర కనెక్టివిటీని పెంచడానికి ఇదొక బలమైన వేదిక.